హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబర్ ఆగురు సురేష్ కుమార్. ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే కనుక ఉదయాన్నే టైం అయితే కనుక 7:30 ఫ్రెండ్స్. నేనైతే యాక్చువల్గా మార్నింగ్ విజయనగరం జిమ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా. అందులో భాగంగా నిన్నైతే కనుక మనకి ఇంతగా ఫాగ్ అయితే ఇంతగా మిస్ట్ ఫాగ్ పొగమంచు అయితే కనుక నిన్నైతే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 7:35 సుమారు అవుతుంది. మనం బోడసింగపేట దగ్గరలో ఉన్నాము. ప్రజెంట్ పెట్రోల్ బంక్ అయితే దాటాము. చూడండి, ఎదురుగా వస్తున్న ఏ వెహికల్ కూడా మనకైతే కనిపించే పరిస్థితి లేదు. నాకు తెలిసి నా లైఫ్లో కనుక ఇదే ఫస్ట్ ఇంత దట్టమైనటువంటి ఈ పొగమంచు కురవడం అనేది ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. సో చాలా ఎక్కువగా అయితే మంచు కురుస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే చాలా స్లోగా వెళ్తారు, హెడ్ లైట్స్ ఆన్ చేస్తారు అండ్ 4-వే లైట్స్ కూడా ఆన్ చేస్తారు. ఎదురుగా చూడండి ఎట్లా ఆన్ చేసుకుని వెళ్తున్నారు. సో మన ముందుండే వెహికల్ కూడా మనకి కనబడిన పరిస్థితి. బట్ ఈ ఫోన్లో మీకు క్లారిటీ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బట్ రియల్గా అయితే కనుక చాలా డ్రైవింగ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కొంతమంది లైట్లు వేసినా కూడా మనకి కనబడిన పరిస్థితి, అది దగ్గరికి వస్తే కానీ కనిపించే పరిస్థితి. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, ఆ చివరి లైట్ వేసుకుని వస్తున్నారు. మన కెమెరా కాబట్టి ఇది బాగా క్యాప్చర్ చేస్తుంది, 200 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. సో చూడండి వెహికల్స్ ఎట్లా వస్తున్నాయో, మంచు ఎట్లా ఉందో. అలా ముందుకు వెళ్తే కనుక ఇంకా దారుణంగా కూడా ఉంటుంది. అలా చూడండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎర్లీ మార్నింగ్లో చాలా స్కూల్ బస్సెస్ కూడా వెళ్తున్నాయి. సో ఆ డ్రైవర్స్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే పర్వాలేదు, సో ఇబ్బంది ఉండకుండా. ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది, పోలీస్ స్టేషన్ క్రాస్ అయ్యాం మనం. ఇది దాటినాక కొంచెం మనకి ఓపెన్ ప్లేస్ వస్తుంది, అక్కడ మళ్ళీ దట్టంగా ఉంది మంచు. అలాగే చూడండి, అంటే మనకి ఏదైనా సరే పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేదంతా కూడా సమ్మర్ కాబట్టి, ఈ వింటర్ మనం క్రాస్ అవుతున్నాం కాబట్టి, సమ్మర్ బార్డర్లోకి వస్తున్నాం కాబట్టి, సో ఈ మంచు అనేది ఒక్కసారి ఉధృతం అయ్యి అలా 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 గ్రాడ్యువల్గా మనకి తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అలా చూడండి రైట్ సైడ్ అయితే కనుక ఏవి ఆ ల్యాండ్స్ ఏవి అస్సలు కనబడట్లేదు మనకి. చూడండి, లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, స్ట్రైట్ కూడా ఇక్కడ బాగా పెరిగింది. నా ముందు లారీ ఉండడం వల్ల మనకి లారీ అయితే క్లారిటీ కనిపిస్తుంది. బట్ రోడ్డు అయితే చూడండి, క్రాస్ చేద్దామన్నా భయం. ఎందుకంటే అవతల వాడు లైట్ లేకుండా ఎప్పుడైనా వచ్చాడంటే అది మనకి ఫుల్లీ రిస్క్ అనమాట. రైట్ సైడ్ అయితే చూడండి ఫుల్ బ్లాంక్, జీరో, ఏమీ మనకు కనబడట్లేదు రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఆల్సో ఇక్కడ ఈ ప్లేస్ దట్టంగా మంచు ఉంది. చూడండి ఎదుట లైటింగ్ వేసుకు వస్తున్నాడు బొలెరో వాడు, అయినా సరే నాకు కనబడలేదు బట్ పర్వాలేదు. సో ఓవర్టేక్ కూడా చేయలేని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి ఎట్లా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం 3 months అవుతుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి వచ్చి. నాకు కొన్ని పరిస్థితుల వల్ల ఖాళీ లేకపోవడం వల్ల నేను యూట్యూబ్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. దీంతో మొదలు ఈ జనవరి 24వ తారీఖు అనుకుంటా టుడే. దిస్ ఈజ్ బొండపల్లి. రైట్ సైడ్ మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి నెలవాడ నుంచి గొట్ల మధ్యలో కూడా కొత్తగా ఒక పెట్రోల్ బంక్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఫ్యూచర్లో అది అందుబాటులోకి వస్తుంది. చూడండి, ఇది రైట్ సైడ్ ఉండే పెట్రోల్ బంక్. ఇది స్ట్రైట్ లారీ వస్తున్నాడు కానీ లైట్ అయితే వేయలేదు. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటప్పుడు చెప్పాలి అంటే మనకి ఇది చాలా తక్కువ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బట్ ఇదే సిచ్యువేషన్లో ఇదే టైంలో మనం అరకు కానీ వెళ్ళి ఉంటే కనుక ఇక్కడ నాకు తెలిసి 11-12 వరకు కూడా రోడ్స్ అనేవి ఫుల్ కనబడు ఫ్రెండ్స్. సాయంత్రం 4-3 నుంచి ఇంకా మొదలైపోతుంటుంది అక్కడ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ యూట్యూబ్ ఆగురు సురేష్ కుమార్ ఫ్రెండ్స్, గజపతి నగరం.